ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈరోజు జరగబోతున్న సెకండ్ మ్యాచ్ విషయానికొస్తే మాత్రం యుముంబా వర్సెస్ మన తెలుగు టైటన్స్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఈ మ్యాచ్కి వచ్చేసి పవన్ శ్రాత్ వస్తాడా రాడా, మనకు ఇంజరీ అప్డేట్ ఏంటి అండ్ మనకు ఎప్పుడు వస్తాడని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మ్యాచ్కి పవన్ శ్రాత్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది అండ్ ఎప్పుడు వస్తాడో అని ఈ వీడియో మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరేమనుకున్నారో అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఈ రోజు మ్యాచ్లో పవన్ శ్రాత్ వచ్చే ఛాన్స్ ఉందా లేదనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి పవన్ శ్రాత్కి అయితే ఇంజురీ కావడం జరిగింది. అండ్ ఆ ఇంజురీ వచ్చేసి మీకు అంత పెద్ద ఇంజురీ కాదు, జస్ట్ చిన్న ఇంజురీ అని చెప్పడం జరిగింది మన టైటన్స్ అఫీషియల్స్ వచ్చేసి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీకైతే ప్రతి మ్యాచ్కి మన తెలుగు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా పవన్ శ్రాత్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఫ్యాన్స్ వచ్చేసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు మీకైతే అర్థమయ్యే ఉంటుంది. పవన్ శ్రాత్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ముంబైతో అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఈ మ్యాచ్కి పవన్ శ్రాత్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్ కూడా మనకైతే 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. పవన్ శ్రాత్ ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ మనకైతే నెక్స్ట్ మ్యాచ్లో మీకు ఎల్లుండి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఆ మ్యాచ్లోనే మనం అయితే పవన్ శ్రాత్ని చూసే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకవేళ కనుక ఈ రోజు మ్యాచ్ కనుక మన పవన్ శ్రాత్ ఆడితే మాత్రం మనకి ఇక డైలీ మన తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే పవన్ని మనమైతే రోజు అయితే చూస్తాం కాబట్టి ఫ్రెండ్స్, నాకు తెలిసి మనకైతే ఈ రోజు అయితే నేను చెప్తున్నాను 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 2 మ్యాచెస్లోనే మనమైతే పవన్ శ్రాత్ని చూసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది కాబట్టి ఈ రోజు మనకైతే ఎల్లుండి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే మ్యాచ్ అయితే ఉంది కాబట్టి ఈ 2 మ్యాచెస్లోనే మనమైతే పవన్ని మ్యాట్ మీద చూసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి దీనిపైన అండ్ మీరేం అనుకుంటున్నారని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.